ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై. వారి ఆహ్వానం మేరకు విచ్చేసిన గ్రామీణ పట్టణ ఎన్టీఆర్ అభిమానులకు వేదికను అలంకరించిన గౌరవ ముఖ్య అతిథులు అయినటువంటి సోదరులు, మంచి ఆల్రౌండర్ క్రికెట్ ప్లేయర్, యూనివర్సిటీ ప్లేయర్ సార్, నాతో పాటు నా క్యాప్టెన్షిప్లో 15 ఏళ్ళు ఆడినాడు సార్ జోనాథన్ సార్, లెక్చరర్ సార్. 52 సార్లు బి నెగిటివ్ బ్లడ్ డొనేట్ చేసిన బ్లడ్ దాత, గట్టిగా చప్పట్టు కొట్టి ఆహ్వానించండి సార్కి. అలాగే మా అన్న ఆదోని క్రికెట్ లెజెండ్, నా పైన సీనియర్, మిల్టన్ స్కూల్ పీఈటీ మా గురువు గారు ఉన్నట్టు అన్నగారు. ఈరోజు అంజలి శ్రవణ్ అనే అమ్మాయి ఇండియా క్రికెట్ టీంకి ఆడుతున్నదంటే అన్న చరువే, అన్ననే కోచ్ ఆ అమ్మాయికి. మా ఆదోని క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మంచి స్పోర్ట్స్ మ్యాన్ మరియు మిల్టన్ స్కూల్ పీఈటీ అయినటువంటి అలాగే మరి 32 సార్లు ఏ పాజిటివ్ బ్లడ్ ఇచ్చిన బ్లడ్ దాత పులికొండ వెంకటేశన్న గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, సౌండ్ రావడం లేదు, ఆహ్వానం చెప్పండి. అలాగే ఈ కార్యక్రమానికి దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి ఈ నందమూరి కుటుంబానికి నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ సహకారాలు చేసుకుంటూ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి నుంచి, బాలబాబు గారి నుంచి, మరి మా గుండె చప్పుడు ఎన్ గారితో 25 ఏళ్ళు ప్రయాణం చేస్తూ ఈ రోజుకి కూడా మీరు ఈ మధ్యకాలంలో చూసింటారు. ఆయన నోట్లో మా ఆదోని పేరు వినిపించింది. ఆ రోజు నుంచి నేను ప్రయాణం చేస్తూ, నేను ఏం ప్రోగ్రాం చేసినా, నేను ఏం కార్యక్రమం చేసినా నా ఎన్నంటూ ఉంటూ నాకు సలహాలు ఇస్తూ మా ఎన్టీఆర్ సేవా సమితికి కన్నపడని నిశ్శబ్ద మాకి మిత్రుడు, సలహాదారుడు ఎవరు కాదు. మా ఆ కుటుంబం అంటే నాకు చాలా గౌరవము. ఆ కుటుంబీకులు ఎల్లవేళలు పెద్దలు చాలామంది స్వర్గస్థులైనారు. వాళ్ళ బ్రదర్ బంకా మునప్ప గారు, ఎన్టీఆర్ సేవా సమితి గౌరవ సలహాదారు అన్నట్టు మునప్ప గారు కూడా గట్టిగా సన్మానం చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. అలాగే తమ్ముడు నాతోనే ప్రయాణం ఈ మధ్య 10-15 కాలం నుంచి మా ఎన్టీఆర్ సేవా సమితి స్థాపించినప్పటి నుంచి, మునప్ప గారు నేను స్థాపించినప్పటి నుంచి తమ్ముడు నాతో ప్రయాణం చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలతో నా ఎంటుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందు ఉండే వ్యక్తి కర్నూలు జిల్లా ఎన్టీఆర్ సేవా సమితి ఉపాధ్యక్షుడు చాన్ గారికి, మరియు ఏడీపీ బ్లడ్ బ్యాంక్ సునీల్ గారికి, వారు మేము చెప్పిన వెంటనే ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నారు. మాకు చాలా చాలా థ్యాంక్స్ ఏడీపీ బ్లడ్ బ్యాంక్ గారికి. అలాగే మా ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు చాలామంది నా మిత్రులు ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతం నుంచి అయితే, పట్టణ ప్రాంతం నుంచి అయితే అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్క ఎన్టీఆర్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాము మా గుండె చప్పుడు ఎన్టీఆర్ గారి 43వ జన్మదిన వేడుక వచ్చే నెల 20వ తారీఖు ఉంటుంది. ఇది దాని సారాంశం ఏమంటే, ఇది 43 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ తిరుపతి నుంచి మొదలైంది. ఈరోజు 11వ రోజు ఆదోన్లో ఈ రకంగా మేము ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ రక్తదాతలు అందరూ రక్తం దాతం చేసిన తర్వాత కింద ఏసీ రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకొని అయిన తర్వాత ఫుడ్ ప్రొవైడ్ ఉంది, ఫుడ్ ప్రొవైడ్ చేసుకొని వెళ్ళండి. ఎండ ఉంది, ఇమ్మీడియట్లీ బ్లడ్ ఇచ్చి అట్లా వెళ్ళిపోదండి. నిదానంగా ఉండండి, నిదానంగా చేయండి. 8 బెడ్లు ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకరు ఇంటి కోఆపరేట్ చేసుకొని ఉండండి.
మీరు అందరికీ నా తరఫున పెద్ద ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు వచ్చే నెల 20 తారీఖు బర్త్డే ఇది ఏ హీరోకి 43 రోజు 43వ బర్త్డే. నాకు తెలిసి ఏ హీరోకి ఇటువంటి అరుదైన అవకాశం రాలేదు. ఫస్ట్ టైం సినీ ఫీల్డ్లో 43 ముందు సంబరాలు స్టార్ట్ అయిన ఏకైక తెలుగు నటుడు మా నందమూరి యువ తారక రాముడు, మా గుండె చప్పుడు ఎన్టీఆర్ గారికి మా ఆదోని తరఫున, ఎన్టీఆర్ సేవా సమితి తరఫున, నా తరఫున ప్రత్యేకంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాబు గారు మా ఆదోని తరఫున. అలాగే మాకి సహకరిస్తున్న మా సోదరుడు, మాకి ఆల్ ఇండియా ఫ్యాన్స్కి అందరికీ కోఆర్డినేషన్ చేస్తున్న వ్యక్తి కోసరాజు హరి గారికి మా ఆదోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తమ్ముడు, నా తోటి స్టేట్ కన్వీనర్ అయినటువంటి మురళి గారికి, నందిపాటి మురళి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా తమ్ముడు ఆదోని వాసి, ఇప్పుడు మల్కాజ్గిరి టౌన్ ప్రెసిడెంట్ అయినాడు, చేతారి విజయ్ గారు కూడా ఈ సభాముఖంగా మా ఆదోని ఎన్టీఆర్ సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మా లెక్చరర్ సార్ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మాదిరిగా వేదికను పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి, రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క అభినందనలు. రక్తదానం ప్రాణదానం అన్నాం. రక్తదానం ప్రతి 3 నెలలకు ఒకసారి చేయొచ్చు. 18 ఏళ్ళు నిండినటువంటి 50 కేజీల బరువు ఉన్నటువంటి ప్రతి మగపిల్లవాడు రక్తదానం చేయడానికి అర్హుడు. మళ్ళీ చెప్తున్నా, 18 ఏళ్ళు నిండి 50 కేజీల బరువు ఉన్నటువంటి ప్రతి మగపిల్లవాడు రక్తదానం చేయడానికి అర్హులు. మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. మీ రక్తదానం వల్ల ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తలసేమియా పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు ప్రతి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి రక్తం అవసరమవుతుంది. ప్రతి కార్యకర్తకు నేను చెప్పే విషయం ఏమిటి అంటే, సరైన సేమ్ గ్రూప్ ఉన్నటువంటి ఒక 5 మంది, సేమ్ గ్రూప్ ఉన్నటువంటి ఒక 5 మంది బ్లడ్ గ్రూపు పిల్లలు ఒక తలసేమియా పిల్లోని దత్తత తీసుకోండి. సేమ్ గ్రూప్ ఉన్నటువంటి ఒక 5 మంది ఒక తలసేమియా పిల్లోని దత్తత తీసుకోండి. దత్తత తీసుకుంటే ఆ పిల్లవానికి ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఆ పిల్లవాడు ఆనందంగా జీవించగలుగుతాడు. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎన్టీఆర్ సేవా సమితికి నా యొక్క విజ్ఞప్తి, తలసేమియా వ్యాధిగ్రస్త పిల్లల మీద కొంచెం దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్